కూరగాయల్లో రారాజు ఎవరంటే వంకాయ అన్నట్టు ఆకుకూరలో రారాజు మునగాకు అనమాట. చాలా హెల్త్‌కి అయితే చాలా మంచిది మునగాకు. అందరికీ తెలిసిన విషయమే మునగాకు హెల్త్‌కి చాలా రకాలుగా కూడా అన్ని రకాలు చాలా మంచిది. ఇలా ఫ్రెష్‌గా ఉన్న మునగాకుని లేతగానే ఉండాలి ఇవాల్టి రెసిపీస్‌కి. ఇలా ఫ్రెష్‌గా ఉన్నదాన్ని ఇలా కాడలు లేకుండా తుంచేసుకొని ముదురుగా ఉంటే పప్పులోకి ఉడకదనమాట. ఈ విధంగా లేతగా ఉంటేనే పప్పులోకి బాగా కలిసి బాగా ఉడుకుతుంది. ఒక కుక్కర్‌లోకి ఒక కప్పు పెసరపప్పు తీసుకొని 2 సార్లు వాటర్ వేసి బాగా శుభ్రంగా కడిగేసి తగినంత వాటర్ వేసుకొని మునగాకుని వాటర్‌లో వేసి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన మునగాకుని వాటర్‌లో వేసి కడిగిన తర్వాత పప్పులో వేసేసుకోవాలి. ఈ పప్పులోని ఇందులో మనం కారం, టమాటో అట్లాంటివి ఏమి వేయము. ఇది తీగూరకి పప్పు ఇంకా మునగాకు కొద్దిగా పసుపు, సాల్ట్ వేసి ఒక 3 విజిల్స్ ఉడకపెట్టేసుకోవాలి. మునగాకు లేతదే కాబట్టి 3 విజిల్స్‌కి పెసరపప్పుతో పాటు ఉడికిపోతుంది బాగా మెత్తగా. ఈ విధంగా ఉడికిన పప్పుని ఒక కవ్వం గుత్తితో బాగా మెదిపేసుకోవాలి కవ్వంతోటి. ఇలా మెదుపుకున్న తర్వాత పోపు పెట్టేసుకోవాలి. అందుకే ఇక్కడ మునగాకుని లేతగా తీసుకోవాలనమాట. పప్పులోకి బాగా కలిసిపోతుంది. ముదురుదైతే ఆకుగా ఉండిపోతుంది. లేతదైతే ఈ విధంగా కలిసిపోతుంది అనమాట. కలిసిపోయిన తర్వాత ఎవరు కూడా గుర్తుపట్టలేదు ఇది మునగాకు పప్పు అన్నట్టు. మనమై చెప్తే కానీ తెలుస్తుంది. పోపుకి వచ్చి స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, తెల్లగడ్డ దంచి వేసుకోవాలి పొట్టుతో పాటు. పప్పుకంతా ఇదే అనమాట టేస్ట్. ఈ తెల్లగడ్డ వేయడం వల్లనే ఈ పప్పులోకి టేస్ట్ అయితే బాగా మంచిగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయకపోతే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది అనమాట ఈ విధంగా పప్పు. ఇంకా మునగాకులోని బెనిఫిట్స్ అందరికీ తెలిసిందే కదా. మునగాకు చాలా హెల్త్కి అయితే చాలా రకాలుగా మంచిది. ఏ విధంగా అయినా తినొచ్చు. ఈ విధంగా చేసుకుంటే పెసరపప్పు మునగాకు కారం కూడా ఉన్నది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగానే తినేస్తారు. కాస్త నెయ్యి వేసి తింటే కమ్మగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇవాళ సెకండ్ రెసిపీ రొట్టె, మునగాకుతోటి రాగి పిండి రొట్టె. చాలా బాగుంటుంది ఇది కూడా. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఇది తెలియకపోవచ్చు. ముందైతే స్కూల్ నుంచి రాగానే వర్షం పడుతున్నప్పుడు అమ్మమ్మలో, నాయనమ్మలో ఈ విధంగా చేసి పెడితే చాలా కమ్మగా తినేవాళ్ళము. వర్షం పడుతున్నప్పుడు రాగి రొట్టె ఇలా తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఎంతమంది ఇలా రాగి రొట్టె మునగాకుతోటి తిన్నారో కామెంట్ చేయండి. ఒక బౌల్లోకి రాగి పిండి ఒక కప్పు తీసుకొని తగినంత సాల్ట్, కొద్దిగా జీలకర్ర, మునగాకు క్లీన్ చేసి పెట్టుకుందని కొద్దిగానే వేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకొని కొద్దిగంత మునగాకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని, కారానికి తగినంత ఒక 2-3 సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొంచెం ముద్దలాగా కలిపేసుకోవాలి. మనం ఈ పిండి కలిపే దాన్ని బట్టే ఉంటుందన్నమాట. లేదంటే విరిగిపోతుంది, పలుకుగా అయిపోతుంది రొట్టి. గట్టిగా కలుపుకుంటే కొంచెం ఈ విధంగా లూజ్గా కలిపేసుకోవాలన్నమాట పిండిని. అప్పుడే మనం ఒత్తుకున్నప్పుడు విరగకుండా రౌండ్గా బాగా వస్తుంది నీట్గా. మనం పెనం పైన చేత్తోనే ఒత్తుకుంటాం కాబట్టి ఈ విధంగానే కలిపేసుకోవాలి వాటర్ వేసి. ఇలా కలుపుకున్న ముద్దని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ని రాసేసుకోవాలి ప్యాన్కి. ఇలా ఆయిల్ రాసుకున్న ప్యాన్ పైన చేత్తోనే ఒక ముద్ద తీసుకొని చేత్తోనే ఒత్తేసుకోవాలి. మీకు ఇలా చేత్తో ఒత్తేటప్పుడు చేతికి అంటుకున్నట్టు ఉంటే చెయ్యి కాస్త తడి చేసుకుంటే అంటుకోదనమాట. కాస్త పలచగా ఒత్తేసుకోవచ్చు. ఇలా మనకి ఎంత వీలైతే అంత పలచగా ఒత్తేసుకోవాలి. పైనుంచి కాస్త ఆయిల్ వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లోనే ఉడకనివ్వాలి. హైలో పెడితే మాడిపోతుంది. 2 సైడ్లు కూడా బాగా మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. సిమ్లో పెట్టుకుంటే హైలో పెడితే త్వరగా మాడిపోతుంది, లోపల కుక్ అవ్వదు. రాగి పిండి కదా ఉడకదనమాట. ఈ విధంగా 2 సైడ్లు కూడా మంచిగా కుక్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మునగాకు వేసి రాగి పిండి రొట్టి. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ రొట్టెకి కూడా మునగాకు లేతగానే ఉండాలి. ఇంకా రాగి పిండి, మునగాకు 2 కూడా హెల్త్కి చాలా మంచిదనమాట. ఇవాళ 2 రెసిపీస్ మీకు నచ్చాయా? నచ్చితే లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.